హలో ఆల్ ఇప్పుడు నేనైతే ఆర్టీసీ బస్సులో మొదలైన ప్రేమ కథ పార్ట్ 4 అయితే చెప్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడని వాళ్ళు అవి 3 చూసేసి ఈ పార్ట్ 4 వింటే మీకు స్టోరీ ఈజీగా అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ 2 వీక్స్ తర్వాత నా ఫోన్ని రిపేర్ చేయించుకున్నా. మళ్ళీ అప్పుడు అయితే ఇన్స్టా ఓపెన్ చేశాను. అప్పుడు గీత అనే ఒక అమ్మాయి ప్రొఫైల్ నుంచి నాకు మెసేజెస్ ఉన్నాయి. నేను ఎవరు అని మెసేజ్ చేసిన తను రెస్పాండ్ అయ్యింది. అప్పుడు తెలిసింది తను నేను ప్రపోజ్ చేసిన అమ్మాయే అని. తను ఉండి హాయ్ ఏంటి మెసేజ్ చేస్తే రెస్పాండ్ లేదు, అస్సలు యాక్టివేట్కి కూడా రాలేదు, ఎందుకు ఏమైంది అని అడిగింది. నేను ఉండి నీవే మెసేజ్ చేయలేదు కదా అన్న కోపంలో ఫోన్ పగలగొట్టిన. తను ఉండి ఎందుకు నేనంటే అంతే ఇష్టం నీకు అంటే నేను ఉండి ఇష్టం కాదు అది ప్రేమ అని అన్నా. తను ఉండి ఇగో ఈ సినిమా డైలాగ్లే వద్దు అండ్ సారీ మెసేజ్ చేయనందుకు, నీవు ఇన్స్టా ఐడి ఇచ్చిన ఫస్ట్ డేనే మెసేజ్ చేస్తుండి కానీ నాకేమో అక్కడ ఎగ్జామ్స్, ఈ ఆలోచనలో పడి ఎక్కడ డిస్టర్బ్ అవుతానేమో అని నీకు మెసేజ్ చేయలేదు, సారీ అని అనింది. నేను ఉండి సరే సరే నా ప్రపోజల్ సంగతి ఏమి చేశావు, నేను అంటే ఇష్టమేనా మరి? తను ఉండి హా నువ్వంటే ఇష్టమే కానీ లవ్ మాత్రం కాదు, దానికి ఇంకా టైం పడుతుంది అంటే నేను ఉండి మళ్ళీ ఇదేంటి అంటే తను ఉండి అది అంటే నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే నా హోప్ఫుల్ ఫ్యూచర్, పీస్ఫుల్ ప్రెజెంట్, బ్యూటిఫుల్ పాస్ట్ నీతో హ్యాపీ ఉంటాయి అని ఫీలింగ్ రావాలి, అప్పుడే నీ ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తా, అప్పటి వరకు ఇంతే అని అనింది. నేను ఉండి సరే సరే అవును ఇంతకు నేనంటే ఎందుకు ఇష్టమో చెప్పలేదు అని అన్నా. తను ఉండి ఎందుకా, నీవు చెప్పినావుగా మేఘం నేల కాన్సెప్ట్ ఉందిగా దానికి ఇంప్రెస్ అయినా, నీవు చెప్పినట్టే మేఘం కరిగి చినుకై నేలని చేరడానికి ఎక్కువ సమయం ఏమీ లేదు, ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే ఈ మేఘం గాలికి కొట్టుకుపోయి సముద్రంలోకి చేరుతుంది చూడు అంటే నేను ఉండి మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అని అన్నా. తను ఉండి నీవే అన్నావుగా ఏంజల్ని అని, ఏంజల్ నీకు దొరకాలి అంటే ఆ మాత్రం ట్విస్ట్లు లేకపోతే బాగోదు, అందుకే ఈ ట్విస్ట్లు అంటే నేను ఉండి సరే సరేలే అని అన్నా. అలా తను నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఇంకా మాటల స్టేజ్లోనే ఉంది కానీ ముందుకైతే పోలేదు. ఇదే ఫ్రెండ్ ఈ ఆర్టీసీ బస్లో మొదలైన ప్రేమ కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా ఒక కామెంట్ అయితే చేయండి. ఇక్కడితో ఈ కథ ఎండ్ అయిపోయింది. మరొక కొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను.